ఇది వ్యాపారం. హలో మామ, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే ఇది రాజమండ్రి నుంచి అయితే వచ్చింది మామ. ఈ బండి అయితే అంటే వచ్చి ఒక 2 రోజులు అవుతుంది. ఈ వీడియో మీరు చూసే టైంకి ఈ బండి వచ్చి మనకి ఒక 3 రోజులు అవుతుంది అనమాట. ఈ బండి అయితే వచ్చింది మామ రాజమండ్రి నుంచి. నేనైతే తెలిసిన వాళ్ళ ద్వారాగా ఈ బండి అయితే తీసుకొచ్చానమాట. బండి అయితే మనకి మొక్క తోటకాయ నెంబర్ 1 కాయ అని చెప్పి అయితే పంపారు ఆయన. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమొచ్చిందంటే ఇది మొక్క తోటకాయ అక్కడక్కడ ఉంది. మొత్తం అంతా కూడా చాలా వరకు నెంబర్ కాయలు ఉన్నాయన్నమాట. చాలా వరకు నెంబర్ అంటే చాలా చిన్న కాయలు. అసలు కాయ అయితే మాత్రం అస్సలు బాగోలేదు. ఆ రేటుకి అది అయితే మాత్రం వేస్ట్ మాట. కొంతవరకు పర్లేదు, బాగానే ఉంది. కానీ కొంతవరకునే బాగుంది. మామూలుగా అయితే మనకి ఇక 100కి ఒక 30% వరకు నెంబరకాయలు వస్తే రావచ్చు. కానీ 50% కంటే ఎక్కువ నెంబరకాయలు వచ్చినాయన్నమాట. కొంచెం బాగున్న కాయ వచ్చింది. ఇదేమో మనకి రేటు కూడా కొంచెం ఎక్కువగానే పడింది. ఎక్కువగా అంటే ఒక 18 రూపాయలు మనకు పడింది. ట్రాన్స్పోర్ట్లు అవి వేసుకుంటే మనకు 4 రూపీస్ అయితే మనకి ట్రాన్స్పోర్ట్ వరకు అయితే అయిపోతుంది అన్నమాట. ఈ కాయ అయితే నాకు వేస్ట్ అనిపించింది మామ. అందుకే నాకు అసలు రియాలిటీలో మనం ఉండి దగ్గరుండి బండి వేసుకున్నది వేరు. ఆల్రెడీ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళకి ఉన్న సర్కిల్లో వాళ్ళు ఆల్రెడీ పండిపోయి ఉన్నారు కాబట్టి కొంచెం మంచి సరికి వేస్తారేమో. నాకైతే మాత్రం నమ్మకంతో బండి పెడుతుంటే మాత్రం ఈ రకంగా జరుగుతుంది మామ. మన గోడౌన్ దగ్గరికి అయితే బళ్ళు అయితే స్లోగా అలవాటైనాయి. అంటే కొన్ని ఆటోలు అయితే మన దగ్గర డైరెక్ట్ వచ్చేస్తారన్నమాట కాయ పట్టుకెళ్ళడానికి. అలాగే వచ్చి కొంతవరకు అయితే పట్టుకెళ్తున్నారు. మిగిలినవి మనం వేయడానికి మన వ్యాపార నిమిత్తం తర్వాత మనం కొన్ని తిరగడానికి సరుకు పట్టుకొని కొన్ని పాయింట్లు తిరగడానికి మనకు ఒక బండి అయితే అవసరం అవుతుందన్నమాట. అది చిన్నది ఇంకొక ఎర్రాటో ఉంది కదా, అదైతే మా ఊడిదే. అదైతే ఇంకా అది తీసుకోకుండా ఈ బడా దోస్త్ అయితే తీసుకున్నాను మామ. ఇది కూడా మన సబ్స్క్రైబర్దే. కొంచెం మనకి ఆయన తగ్గించే ఇచ్చారు. అయినా ఈ బడా దోస్త్ అయితే నెల లెక్కలు అయితే తీసుకున్నాను మామ. ఇది వచ్చి ఆ తర్వాత రోజు వచ్చిన ఇంకో బండి ఇది. ఆ బండి అయితే అమ్మేసాం. కొంతవరకు కాయ మిగిలింది. అది అయితే గోడౌన్లోనే ఉంచి ఇదైతే ఇంకో బండి మన బడా దోస్తులకు అయితే ఎక్కించామాట. ఆ బండి దీంట్లోకి వేసేటప్పుడు అయితే నేను రాలేదు. ఈ బండి వచ్చింది మామ. ఇది ఎలా వచ్చిందంటే దీంట్లో కౌంటింగ్ మిస్టేక్ వచ్చింది. 400 వరకు కాయ తక్కువ వచ్చింది బండిలో. అది వచ్చిందే 2600 కాయ అయితే దాంట్లో మనకి 400 నుంచి ఒక 500 కాయ అయితే తక్కువ వచ్చింది. ఏంటని మనం వాళ్ళని అడిగితే లేదు మేము కరెక్ట్గానే వేసామని చెప్పి గొడవ. డ్రైవర్ ఉండగానే మనం లెక్కెట్టామాట. అందుకని తర్వాత బండిలో కాయలు కలుపుతామని అయితే చెప్పాడు. కానీ నాకైతే నమ్మకం లేదు. కాయలు లెక్కెట్టుకోకపోతే కూడా మనకి ఈ రకంగా బొక్కడిపోతుందన్నమాట. ఇది వచ్చి సన్నంగి కాయ మామ. ఇది కూడా ఆ రేటే, నిన్న చెప్పిన రేట్లోనే పడింది. ఇది వచ్చి సన్నంగి కాయ. సన్నంగి కాయలో మిక్స్ వచ్చింది. ఇది కూడా మళ్ళీ ఇందులో కూడా నెంబర్కాయ ఉంది. ఆ సన్నంగి కాయ వచ్చి 900 వేసాడు. మిగిలినవన్నీ కూడా మిక్సే. ఇదిగో చిన్నకాయలు పెద్ద కాయలు అంతా కలిపి వచ్చేస్తుందన్నమాట. మనం అయితే పాయింట్లకి అయితే తిరిగి మన బండి మీద అయితే తిరిగి అయితే వేస్తున్నాం మామ. ఇప్పుడైతే వ్యాపారం కొంచెం పర్లేదు. అంటే పాయింట్లు అయితే కొంచెం పెరిగినాయన్నమాట. బండి వస్తే మాత్రం ఈజీగానే దిగిపోతుంది ప్రతి పాయింట్లోనే. మిగిలిన సరికి ఏదైనా ఉంటే కొంచెం తక్కువలోది అంటే చిన్నకాయలు కానీ కొంచెం మిగిలిన సరికి ఏదైనా ఉంటే మన బళ్ళ మీద పెట్టయితే రోడ్డు మీద పెట్టయితే కొట్టేద్దామని అయితే లెక్కలో ఉన్నాం. మనం అయితే బండి ఎక్కి వాళ్ళనే ఏరుకుని అయితే తీసుకోమన్నాం. అంటే కొంచెం రేట్ ఎక్కువకే ₹1 ₹2 ఎక్కువ వేసి నచ్చిన కాయ అయితే దింపుకోమన్నమాట. ఇదిగో కాయ చూడండి ఎలా వచ్చిందో. ఇది మనం వేసిన 18 రూపాయల కాయల్లో వచ్చిన కాయలు ఇవన్నీ కూడా మన బండిలోకి అయితే లోడ్ చేసి ఇవి కొన్ని నెంబర్ కాయలు లెక్కలో వేసామాట. ఇప్పుడు మనం 18 రూపాయలు కొన్నాం కదా, 18 రూపాయలు కొన్న కాయని కూడా మేము 15-16 రూపాయలకి షాపులకి అయితే వేయాల్సి వచ్చింది. ఈ కాయలన్నీ కూడా 15-16 రూపాయల కన్నా కూడా కొంచెం ఆలోచించాలి. ఒక కాయ చూడండి ఎంత ఉన్నాయో. బండి దగ్గరుండి వేయకపోతే మాత్రం ఈ వ్యాపారంలో కొంచెం లాసే. కొంచెం ఏంటిలే, మొత్తం అంతా లాసే. ఇప్పుడు వ్యాపారం అంతా కూడా మనం సరుకు ఫస్ట్ ఎక్కడైతే కొంటామో అక్కడే కొంచెం క్వాలిటీగా మంచి సరుకు కొంటే మన వ్యాపారం కూడా అలాగే జరుగుతుంది. సరిగ్గా రాకపోతే ఇంకా మన వ్యాపారం ఏం జరుగుతుంది మామ. అందుకని నేను ఇంకా ఈ 2 బళ్ళు క్లియర్ చేసేసి అయితే మనం దగ్గరుండి వేయాలి. లేదంటే వ్యాపారం మానుకుని ఇంట్లో కూర్చోవాలి. అంతేగాని మనం ఆడికి ఈడికి ఫోన్ చేసి నమ్మకం బొక్క అంటూ బళ్ళు పెట్టామంటే మాత్రం చాలా రిస్క్ అయిపోతాం. అందుకని నేనైతే శ్రీకాకుళం అయితే బయలుదేరాను మామ. శ్రీకాకుళం అవతల పలాస దగ్గరికి అయితే బయలుదేరాను. నేను ఆటోలో కాదులే, ఆల్రెడీ నేను బస్సు దిగిపోయినప్పుడు అయితే వీడియో తీయలేదు మీకు. నేనైతే ఆల్రెడీ శ్రీకాకుళం అయితే వచ్చేసాను మామ. శ్రీకాకుళం దాటి ఒక 20 కిలోమీటర్స్ అన్నమాట. నేనైతే వచ్చేసాను. వచ్చిన తర్వాత మన సబ్స్క్రైబరే తీసుకెళ్తానమాట మనల్ని తోట దగ్గరికి. ఆల్రెడీ దిగుతుందంట. వచ్చి ఒకసారి సరుకు చూసుకో అన్న, ఆ తర్వాత మనం బండి పెడదాంలే అని చెప్పి అయితే అన్నాడు. అందుకని నేనైతే ఫస్ట్ సరుకు చూడడానికి అయితే వెళ్తాను అనమాట. అదే కాయ చూడడానికి. కాయ ఏంటంటే ఈ పలాసకాయ అందరికీ తెలిసిందే మామ. లూజ్కాయ అయితే వస్తుంది, విడికాయ వస్తుంది. కానీ కాయ అయితే మాత్రం చాలా గ్రీన్గా కలర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే సైజు కూడా బాగుందన్నమాట కాయ. ఇప్పుడైతే మనం కొబ్బరి తోటలోకి అయితే వచ్చామన్నమాట. ఈ లోపలే దింపు అయితే దిగుతుందంట. ఒకసారి చూద్దాం అసలు మనం కూడా లైవ్లో కాయ చూసి మనకి ఓకే అంటే కానీ బండి అయితే పెట్టకూడదని చెప్పి అయితే అనుకున్నాను అనమాట. మన సబ్స్క్రైబర్ రమేష్ మాట ఒక పేరు, అతను కూడా పర్లేదు చూసుకో అన్న, నీకు నచ్చితేనే బండి పెట్టు, లేదంటే మాత్రం వద్దు, మళ్ళీ సరుకు పట్టుకెళ్ళి తమ్ముడు ఇదేంటి తమ్ముడు అని నువ్వు అనొద్దని చెప్పి అయితే మన సబ్స్క్రైబర్ కూడా అలాగే అనమాట. అందుకనే ముందు ఒకసారి కాయ చూసుకుందామని కాయ దగ్గరికి అయితే వెళ్తున్నాను మామ. ఇదిగో ఇక్కడ కొన్ని అయిపోయిన కాయలు ఉంటాయి కదా, అవి అయితే ఆల్రెడీ ఒలిచేస్తున్నారు. ఈ కాయ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది.
కావాలితే వేసుకోవచ్చు, కానీ మనకు ప్రస్తుతానికి ఆ వ్యాపారమే కొంచెం తికమక్కగా ఉంది, అందుకని దాని మీద వెళ్ళట్లేదు. మనం అయితే దింపు తీసే దగ్గరికి అయితే వెళ్తున్నాం మామ. ఈ చుట్టూ కూడా కోకో చెట్లు, ఇవన్నీ కూడా కొబ్బరి బొండాల చెట్లు ప్లస్ ఇవన్నీ కూడా కోకో చెట్లు అయితే ఉన్నాయి. కాయ చూడండి, కాయ అయితే మాత్రం చాలా ఇది సైజు ఉంది, అలాగే గ్రీన్ ఉంది కాయ కూడా. సైజ్ అయితే ఉంది, వెయిట్ కూడా ఉందన్నమాట కాయ. అంటే వాటర్ ఉంటుంది, కాయ అయితే వాటర్ ఉంటుంది. ఇది శ్రీకాకుళం కాయలో వాటర్ అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది మామ, తక్కువ అయితే ఉండదు. మన మామూలు కాయల మీద అయితే వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఈ కాయలు అయితే. కాయ చూడండి అసలు ఎలా ఉందో, నెక్స్ట్ లెవెల్ ఉంది కలర్ అయితే. అంటే మొత్తం అంతా ఇదే కలర్ ఇదే ఎలా వస్తుందని ఏం చెప్పలేం, కానీ ఇదైతే మాత్రం ఈ చెట్టుకాయలు అయితే మాత్రం భలే ఉన్నాయన్నమాట. కాయ చూడగానే నాకు భలే అనిపించింది. కాయ అయితే మాత్రం చాలా బాగుంది మామ. నేనైతే ఇక్కడ బొండం అయితే కొట్టుకు తాగాను, వెయిట్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది, అలాగే వాటర్ కూడా చాలా ఉంది. కేజీన్నర పైకి అయితే వస్తుంది మనకి కాయ అయితే, కేజీన్నర పైకే వస్తుంది కాయ. మనకి సరుకు దొరకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే యూపీ బళ్ళు ఢిల్లీ బళ్ళు బాగా ఎక్కువైపోయినాయి మామ. ఎందుకంటే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువైనాయి ఆ బళ్ళన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు బయట కుంభమేళ జరుగుతుంది కదా అక్కడ యూపీలో. ఆ కుంభమేళ జరగడం వల్ల అక్కడికి యూపీకి వెళ్ళే బళ్ళు అయితే చాలా ఎక్కువైపోయినాయి, యూపీ ఢిల్లీ వెళ్ళే బళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మామ. అందుకని చెప్పి సరుకు షార్టేజ్ అయితే వస్తుంది. కుంభమేళాలో కాయ వచ్చి మనకి 150 రూపాయలు కూడా కొడుతున్నారంట. యూపీ ఢిల్లీ అటు సైడ్ అయితే 180 రూపాయలు అయితే కొడతారు. వాళ్ళు ఏంటంటే కొంచెం రేట్ అయితే పెడుతున్నారు మామ కాయ కోసం, అందుకని కాయ అయితే కొంచెం షార్ట్ అవుతుంది మనకైతే. ఇప్పుడైతే దింపు చూడండి మామ ఎలా తీస్తున్నారో, మొత్తం అంతా కూడా విడికాయ తీస్తారన్నమాట. కాయ అయితే మాత్రం ఇలా క్యాచ్ పట్టుకుంటున్నారు. కాయ అయితే మొత్తం అంతా విడికాయ, గెల అయితే మాత్రం అస్సలు దింపరు, ఇలా విడికాయలు అయితే దింపుతారన్నమాట. దీని తర్వాత ఇంకొక చోట కూడా దింపు అయితే తీస్తున్నారంట. తర్వాత అక్కడికి వెళ్ళి అయితే చూద్దామని చెప్పి అయితే చెప్పాడనమాట. అసలు ముందు కాయ చూద్దాం, మీకు ఏ తోటలో నచ్చితే ఆ తోటలో పెడదామని చెప్పేది అన్నారు. ఇప్పుడైతే ఈ బొండం అయితే కొట్టేస్తున్నాను మామ. ఈ బొండం అయితే నాకు మీడియం సైజ్, ఇది ఉన్న సైజులో కొంచెం మీడియం సైజ్. అసలు వాటర్ ఎంత ఉందో చూద్దామని చెప్పి ఈ బొండం అయితే కొట్టామన్నమాట. ఈ బొండం నేనైతే నిజంగా తాగలేకపోయినమాట. తాగలేకపోవడం అంటే కొంచెం ఓవర్ చేస్తున్నట్టు ఉందేమో, కానీ వాటర్ అయితే మాత్రం కొంచెం ఎక్కువే ఉంది మామ. అంటే వాటర్ అయితే నాకు కొంచెం క్వాంటిటీ అయితే ఎక్కువ అనిపించింది. అంటే 400 ml పైకే వచ్చింది నాకు తెలిసి. వాటర్ అయితే మాత్రం కొంచెం ఎక్కువే ఉంది, హాఫ్ లీటర్ దగ్గరికి వచ్చేసే ఉంటుంది. నేనైతే ఒక కాయ తాగేసరికి పొట్ట అయితే పట్టేసింది. కాయ అయితే మాత్రం భలే ఉంది మామ. ఇదిగో ఇది బాగా పెద్ద సైజు. ఇప్పుడు కొట్టేది కొంచెం పెద్దగానే ఉంది కాయ అయితే మాత్రం. జస్ట్ మూతి తెంపితే వాటర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. వాటర్ కాయలు ఇవన్నీ కూడా జస్ట్ మూతి తెంపితే వాటర్ వచ్చేస్తుంది. కాయ చూడండి మామ, దింపు తీసిన తర్వాత ఈ రకంగా కాయలు ఏరేసి దీన్ని అంతా ట్రాక్టర్లో వేస్తే ట్రాక్టర్ పట్టుకెళ్ళి డీసీఎంకి అయితే లోడ్ అయితే చేస్తుందన్నమాట. ఇలా ఏరుతున్నారు ఇక్కడ ఆడవాళ్ళు అయితే కాయలు ఏరుతున్నారు. కాయ అయితే మాత్రం తోట అంతా కూడా ఒకలా అయితే లేదు. అంటే కొన్ని చోట్ల ఇలాగ గ్రీన్ ఉంది, అలాగే కొన్ని చోట్ల రెడ్ షేడ్ ఉంది కాయ. కానీ సైజ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా హైబ్రిడ్ ఉంటుందంట మామ ఇందులో. ఇక్కడ హైబ్రిడ్ అయితే నెక్స్ట్ లెవెల్ సైజ్ అయితే ఉంటుందంట. కానీ హైబ్రిడ్ తోట అయితే ఇప్పుడు లేదు, అది కటింగ్ అయిపోయింది. ఇంకొక 25 రోజుల్లో అయితే మనకు కటింగ్ వస్తుందని చెప్పి అయితే చెప్తాడు మన రమేష్ అయితే. నేనైతే ఇంకా ఈ బండికి అయితే ఇయ్యే పెడతాను అనమాట. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ సైజ్ ఉంది. కాయ అయితే మాత్రం సైజ్ కాయ, వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంది. నాకేంటంటే మెయిన్ ఇక్కడ కాయ పెట్టేది దేనికోసం అంటే వాటర్ పర్పసే. ఇప్పుడు ఈ విడికాయ కొంచెం స్లోగానే వెళ్తుంది, కానీ వాటర్ అయితే ఎక్కువ ఉంది కదా. ఈ వాటర్కి కొన్ని బేరాలు అయితే, కొన్ని ఖాతాలు అయితే మనం మాట్లాడుకున్నాం అన్నమాట. వాళ్ళైతే మాకు గెలక్కలుద్ర బాబు, వాటర్ ఉంటే చాలు, ముందు పట్టుకురా కాయ అని చెప్తున్నారన్నమాట. అందుకని ఈ బండి అయితే వేస్తున్నాను. ఈ బండి అయితే మనకి రేపు పొద్దున్న అయితే లోడ్ అవుతుంది మామ. అంటే ఇప్పుడు మీరు వీడియో చూసే టైంకి మన బండి అయితే లోడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో వచ్చే టైంకి అంటే ఈరోజు బండి అయితే మనది ఆల్రెడీ లోడ్ అవుతూ ఉంటుంది మీరు వీడియో చూసే టైంకి. నేనైతే ఇంకొక చోట దింపు తీస్తున్నారని చెప్పాను కదా, అక్కడికైతే తీసుకెళ్తున్నాను మామ. ఇక్కడ నుంచి అది ఇంకొక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అయితే ఉంది. అక్కడైతే వేరే చోట అయితే దింపు తీస్తున్నారు. ఇదిగో ఈ రకంగా ట్రాక్టర్లోకి అయితే తీసుకొచ్చి తర్వాత బండిలోకి అయితే లోడ్ చేస్తున్నారు మామ, డీసీఎంలోకి. ఇది కూడా యూపీ లోడ్ అవుతుంది బండి. ఇందాక అక్కడ కోసేది కూడా యూపీకేనంట, ఇది కూడా యూపీకే లోడ్ అవుతుంది. ఈ తోటలో కాయ అయితే ఆ తోటలో కాయ మీద కొంచెం నాకు మిక్స్ వచ్చినట్టు అయితే అనిపించింది. ఇందాక మనం ఫస్ట్ చూసిన తోటలో అయితే మాత్రం కాయ అయితే చాలా బాగుంది. ఇది కూడా చూడండి మామ, కాయ అయితే ఇది కూడా దీంట్లో కూడా చాలా పెద్ద కాయలు ఉన్నాయి. కాకపోతే కొంచెం మిక్స్ వచ్చినట్టు అయితే అనిపించింది నాకు ఈ తోటలో కాయ అయితే. మనం అయితే రేపు పొద్దున బండి పెడితే మాత్రం ఆ పక్క తోటలోనే పెడదామని చెప్పి అయితే అనుకున్నాను నేను. కాయ అయితే మాత్రం దీనికి కొంచెం మంగు కూడా ఎక్కువే ఉన్నట్టు అనిపించింది ఈ తోటలో అయితే. పెద్ద చెట్టుకాయలే మొత్తం అన్నీ కూడా, ఈ మొక్క తోటలో కట్ట ఏం కాదు, కానీ మొత్తం అంతా కూడా పెద్ద చెట్టుకాయలే. కానీ సైజ్ అయితే మాత్రం భలే సైజ్ వస్తుంది మా కాయ. ఇదిగో ఈ రకంగా లెక్కెట్టి ఆ బండిలోకి అయితే వేస్తారన్నమాట. జోళ్ళు లెక్కెడతారు, జోళ్ళు లెక్కెట్టి అలాగ బండికి అయితే లోడ్ చేస్తారు. నేను చెప్పాను కదా మొత్తం అంతా యూపీకే బళ్ళు అని చెప్పి. ఇదిగో ఇది కూడా యూపీఏ, ఇందాక వేసే బండి యూపీఏ. మనం బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ లోడ్ అయ్యేదంతా కూడా యూపీఏ. మొత్తం అంతా కూడా కుంభమేళాకి మామ. కుంభమేళాకి అది అయ్యే వరకు కూడా ఈ కాయ అయితే షార్టేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది కాకుండా ఈ సంవత్సరం వర్షాలు అయితే పడలేదంట కదా.
దాని మీద కూడా కాయ అయితే కొంచెం షార్ట్ అవుతుంది ఎక్కడ బెంగళూరులో అయితే. ఇక్కడైతే కాయ అయితే పర్లేదు బాగానే ఉంది. మనం అయితే ఈ బండి అయితే మాత్రం నేను దగ్గరుండి అయితే పెడుతున్నాను కదా, అసలు చూద్దాం మామ ఈ బండి మీద అయినా మనకు లాభం వస్తుందో రాదు. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఒక 6-7 బళ్ళు అయితే దింపాను వరుసగా. 6-7 బళ్ళు దింపినా కానీ నాకైతే లాభం అయితే కనిపించలేదు. ఫస్ట్ దింపిన 3 బళ్ళు నష్టం అయితే వచ్చిందని చెప్పాను కదా, 1,50,000 వరకు నష్టం అయితే వచ్చింది. ఆ తర్వాత దింపిన బళ్ళు అయితే దానికి అలా సరిపోయినాయి, ఖర్చులు వచ్చినాయి. దానికి సరిపోయినాయి అంతే, లాభం లేదు. కానీ ఖర్చులు అయితే వచ్చినాయి, మనకి నష్టం అయితే రాలేదు అంతే. కానీ మనం అయితే లాభం అయితే తీసుకోలేదు ఇప్పటివరకు. కానీ ఈ బండితో అయినా మనం లాభంలోకి వస్తాం రాదో చూడాలి మామ. అంటే ఈ కోకోనట్ బిజినెస్ అనేది మంచిదే మామ. కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్లో కంగారు పడి బళ్ళు పెట్టడం వల్ల కొంతవరకు నష్టపోయాం. తర్వాత వీడిని నమ్మి సరుకు వేయించి సరైన సరుకు తేక తర్వాత నష్టపోయాం. కానీ ఈసారి అయితే అలా కాదు మామ, మనమే డైరెక్ట్గా వచ్చి సరుకు చూసుకుని మనకు నచ్చితేనే సరుకు వేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నమాట. అందుకని ఇంత దూరం అయితే రావాల్సి వచ్చింది. ఇదైతే నాకు భలే నచ్చింది మామ. హోటల్కి వెళ్ళి తెచ్చుకోకుండా డైరెక్ట్గా ఇక్కడ ఒకరు వంట చేసేసి వంట వాళ్ళు, దింపు తీసేవాళ్ళు, ఆఖరికి ఆ బళ్ళు వేసేవాళ్ళు మొత్తం అందరూ కూడా ఇక్కడే భోజనం చేస్తున్నారన్నమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా అక్కడే భోజనం చేసేసి రూమ్కి అయితే బయలుదేరిపోయాను మామ. అంటే రేపు పొద్దున మన బండి లోడ్ అవుతుంది. రేపు అంటే 17వ తారీఖున మన బండి అయితే లోడ్ అవుతుంది. 18వ తారీఖున అయితే హైదరాబాద్ అయితే వచ్చేస్తాం మామ. సరే మరి రేపు పొద్దున అయితే మన బండి లోడ్ అయినట్టు అయితే కలుద్దాం. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాను మామ. బాయ్. ఇది వ్యాపారం.